విజయేంద్రుడు చాలా కఠినాత్ముడు, నిరంకుశుడు, ఎవ్వరు చెప్పినా వినడు. ఆ రాజ్యంలో రవివర్మ, గుణశర్మ అనే ఇద్దరు మిత్రులుండేవారు. ఒక రోజున రవివర్మ రాజు గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు. సైనికులు అతన్ని బంధించి కారాగారంలో వేశారు. గుణశర్మ ఇదంతా తెలుసుకుని మిత్రుణ్ణి కారాగారంలో కలుసుకుని, నీకోసం నేను ప్రాణాలైనా అర్పిస్తాను, ఏదైనా చేస్తాను అని అడిగాడు. సంతోషంతో రవివర్మ, మిత్రమానే, నా తల్లిని చెల్లిని కలిసి వస్తాను అని అన్నాడు. వెంటనే గుణశర్మ ఈ విషయం రాజుకు చెప్పాడు. చెప్పిన గడువు లోపల రవివర్మ రాకపోతే అతనికి బదులు మరణదండన అనుభవించాలి అన్నాడు రాజు. సరే అన్నాడు గుణశర్మ. నెల రోజులు గడిచింది. ఆఖరి రోజు సాయంకాలం కానే వచ్చింది. రాజు కారాగారంలో ఉన్న గుణశర్మ దగ్గరికి వెళ్లి, చాలా చిన్న వయసులోనే మరణిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇంతలోనే రొప్పుతూ కోటలో ప్రవేశించాడు రవివర్మ. మిత్రుణ్ణి కౌగిలించుకొని ధన్యవాదాలు తెలియజెప్పాడు. అప్పుడు రాజు, నా జీవితంలో ఇంత త్యాగబుద్ధి గల స్నేహితుల్ని చూడలేదు. మీలాంటి మిత్రుడు నా దేశంలో ఉన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ఈనాటి నుండి నేను కూడా ప్రజల యందు ప్రేమానురాగాలతో ఉంటాను అని రాజు ఇద్దరిని విడుదల చేశాడు.